శుక్రవారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి చాలు. ఇక మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది. ఈ పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున యాలకులతో ఇలా చేయటం వల్ల మీ సంపద అనేది రోజు రోజుకు పెరుగుతుంది. మీ జీవితంలో నుండి కష్టాలు, దరిద్రాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ శుక్రవారం రోజున పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున ఈ పరిహారం చేయండి చాలు. ఈ పరిహారం చేయటం వల్ల మీ యొక్క జాతకంలో దోషాలు తొలగిపోతాయి. కనుక ప్రతి ఒక్కరూ చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటారు. ఇలాంటి కష్టాల నుండి గట్టెక్కాలి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన యాలకులతో శుక్రవారం రోజున ఈ పరిహారం చెయ్యండి. ఇలా చేయటం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. యాలకులు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులతో చేసే ఏ పరిహారం అనేది మన జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. ఇలాంటి ఆర్థిక కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ తొలగిపోయే ఈ యాలకుల పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా కేవలం యాలకులతో ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అంతేకాదు, మీ ఇంట్లో దరిద్ర జాతకులు అనేవారు కూడా ఉండరు. ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు. అనేది చాలా పవిత్రమైనటువంటిది. మనకున్న కష్టాలైనా తొలగించుకోవాలంటే ఈ శక్తివంతమైన శుక్రవారానికి ఉంటుంది. లక్ష్మీదేవి వారం శుక్రవారానికి లక్ష్మీదేవి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మన యొక్క హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది. అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. లక్ష్మీదేవి శుక్రవారం రోజున పాల సముద్రం నుండి ఉద్భవించింది. ఆ అమ్మవారి రాకతో ఇక దేవతలు తమ పోగొట్టుకున్నటువంటి సంపదను పూర్తిగా తిరిగి పొందినట్టు చెబుతున్నాయి. అందుకే లక్ష్మీదేవి ధనానికి అధిపతి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు, దరిద్రాలు అనేవి కూడా ఉండవు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పాత్రులు కావాలి అన్నా, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చెయ్యండి చాలు. ఇలా చేస్తే మీ యొక్క అన్ని దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు, మన అదృష్టాన్ని కూడా అంతకంతా పెంచుతూ వస్తాయి. ఇలా ఎవరైతే శుక్రవారం రోజున యాలకులతో ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు అనేవి వెంటనే తీరిపోతాయి. యాలకులు అనేవి మంచి సువాసన కలిగి ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో కూడా యాలకులు మొట్టమొదటి స్థానంలో ఉంటాయి. అంతేకాదు, యాలకులు అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. యాలకులను 9 తీసుకొని వాటిని పసుపు రంగు దారానికి గుచ్చి ఆ దారాన్ని లక్ష్మీదేవికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పిస్తే అన్ని రకాల ఉండే సమస్యలు తొలగిపోతాయి. యాలకులు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతి. మన చుట్టూ ఉండే నెగిటివ్ని కూడా తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది. అంతేకాదు, దైవ అనుగ్రహాన్ని కలిగింపజేసే శక్తి కూడా ఉంటుంది. యాలకులు అనేవి చాలా పవిత్రమైనటువంటి. యాలకులు మన దరిద్రాన్ని తొలగించడమే కాదు, మనకు ఎంతో అదృష్టాన్ని కల్పించేస్తాయి. దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది యాలకులకి. అలానే శుక్రవారం రోజున చేసే ప్రతి పరిహారం కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. శుక్రవారం రోజున చేసే కుంకుమ పూజలు, గౌరీ పూజలు, అలానే శుక్రవారం రోజున ఉప్పుతో చేసే పరిహారాలు, అప్పుల సమస్యలు, ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే చాలామంది శుక్రవారం రోజున అప్పు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు. శుక్రవారం రోజుల్లో అప్పుని ఇచ్చినా తీసుకున్నా చాలా సమస్యలు ఎదురవుతాయి. శుక్రవారం రోజున అప్పులు ఇచ్చినా తీసుకున్న దరిద్రాలు, పాపాలు అనుభవిస్తారు. ఇక మీ అప్పు కూడా తీరడం కష్టం అవుతుంది. అప్పులు ఇవ్వటం, తీసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. ఇక ఏ ఇంట్లో అయితే పూజలు ఉంటాయో, భక్తి భావన ఉంటుందో, ఏ ఇంట్లో అయితే పరిశుభ్రత పాటు ఏ ఇంట్లో అయితే దీపారాధన ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తారో
ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది. నిజానికి లక్ష్మీదేవిని పూజించే దానికన్నా అమ్మవారికి ఇష్టమైన విష్ణుమూర్తి పూజించడం వల్ల ఎక్కువ పుణ్యం కలుగుతుంది అని మన శాస్త్రంలో చెబుతున్నారు. లక్ష్మీదేవి శుభప్రదమైన వస్తువులు, శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు అన్న చాలా ఇష్టం. కనుక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున ఖచ్చితంగా ఇలా యాలకులతో ఈ పరిహారం చేయాలి. శుక్రవారం రోజున ప్రతి ఒక్కరు కూడా కుటుంబం సభ్యులు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి లక్ష్మీదేవిని పూజించాలి. ఎవరైతే ఇలా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి సులువుగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే శుక్రవారం రోజున గోర్లను కట్ చేయడం లాంటివి చేయకూడదు. శనేశ్వరుడు మనకి అష్ట కష్టాలను తెచ్చి పెడతారు కనుక ఇలాంటి రోజున ఖచ్చితంగా ఈ పనులు చేయకూడదు. ఇలాంటి పనులు కాదని చేసినా మీరు దరిద్రాన్ని తెచ్చి పెట్టుకున్నట్లు అవుతుంది. అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు అష్ట కష్టాలను అనుభవించవలసి వస్తుంది. కనుక ఎప్పుడు కూడా శుక్రవారం రోజున ఇలాంటి పనులు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక శుక్రవారం రోజున యాలకులతో ఏం చేయాలో అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. ఇక యాలకులు మన యొక్క ఆర్థిక సమస్యలు నిజంగానే తొలగిస్తాయా అంటే పరిహార శాస్త్రం ప్రకారం మంచి ప్రాధాన్యత ఉంటుంది. పరిహార శాస్త్రంలో మనకు యాలకులతో చేసే పరిహారం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన యొక్క దరిద్రాలను తొలగించి అదృష్టాన్ని కలుగబెంచేసే అంత శక్తి యాలకులకు ఉంటుంది. అందుకే మనకు దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున ఈ పవిత్రమైన శుక్రవారం రోజున యాలకులతో ఇలా చేయవలసింది. యాలకులు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి. యాలకులు అంటే మన వంటగదిలో తప్పనిసరిగా ఉంటాయి. యాలకులు అనేవి వంటలోకి మంచి సువాసన, మంచి రుచిని ఇవ్వటంతో పాటు ఆర్థిక కష్టాలను కూడా తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది. యాలకులు అనేవి మన దరిద్ర బాధలను కూడా చాలా సులభంగా తొలగిస్తుంది. ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఉదయం సమయంలోనే చేయాలి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. చక్కగా శుచిగా స్నానం ఆచరించిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత మీ పూజ గదిలో అలాగే 11 యాలకులను తీసుకోండి. ఇలా 11 యాలకులను తీసుకున్న తర్వాత ఒక పేపర్లు కానీ లేదా ఒక వస్త్రంలో కానీ మీకు ఎలా వీలైతే అలా ఒకటి తీసుకొని ఆ వస్త్రంలో కానీ పేపర్లో కానీ 11 యాలకులు అలాగే 11 రూపాయల నాణాలు తీసుకోండి. ఇలా తీసుకొని ఒక ఎరుపు రంగులో ఉన్న పుష్పాన్ని తీసుకొని వాటి మీద పెట్టి అలాగే కొంచెం పసుపు కుంకుమను అక్షంతలు వేసి అమ్మవారి ఫోటో వెనకాల పెట్టాలి. ఇలా ఎవరైతే యాలకులతో ఈ పరిహారం చేస్తారో వారికి ఉన్న కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి.